వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారంచేడు విలేజ్ కుకింగ్. హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి. ఈరోజు వంట అయితే చేస్తున్నానండి, చికెన్ ఫ్రై. చికెన్ మెత్తగా గట్టిగా లేకుండా మెత్తగా ఉండేటట్టుగా ఫ్రై అయితే చేస్తానండి. చాలా బాగుంటుంది, ఎంతో టేస్ట్గా అయితే ఉంటుంది. అది అయితే చేస్తున్నాను. ఇంకా ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 కేజీలకి చికెన్ అయితే తీసుకున్నానండి. చిన్నగా ముక్కలు చేసి శుభ్రంగా కడిగి పెట్టాను. ఇప్పుడు ఇది ముందు ఉడికించుకోవాలి. 1/2 స్పూన్కి వచ్చేసి పసుపు, 1 స్పూన్కి వచ్చేసి ఉప్పు, కూర అయితే శుభ్రంగా 4 వైపులు కలుపుకొని పసుపు ఉప్పు అయితే కలుపుకోవాలండి, బాగా ముక్కకు పట్టిన దాకా. చూసారు కదా, ఈ విధంగా కాసిన నీళ్ళు అయితే పోసుకోవాలి. ఒక చిన్న గ్లాస్కి వచ్చేసి 1/2 గ్లాస్కి నీళ్ళండి. మూత పెట్టుకొని స్టవ్ అయితే ముట్టిస్తున్నాను. ఈ నీళ్ళన్నీ ఇప్పుడు నేను పోసిన నీళ్ళన్నీ ఇనిగిపోవాలండి. కూర అయితే అప్పుడు దాకా ఉడకాలి. ఈలోపు మసాలా అయితే చూసుకుందాం. 1/2 చిప్పకు వచ్చేసి ఎండు కొబ్బరి అండి, ముక్కలు చేసి పెట్టాను, మిక్సీలో వేస్తున్నాను. ఒక 2 చిన్న ఉల్లిపాయలు రెమ్మలొలిచి పెట్టానండి, అవి కూడా వేస్తున్నాను. అల్లం ముక్కండి, ఒక 50 గ్రాములకి అయితే ఉంటుంది, అది కూడా వేసాను. 50కి తక్కువేనండి. ఈ చెక్క, లవంగ, ధనియాలు, గసగసాలు కొద్దిగా వేయించుకోవాలి. అవి కూడా మసాలా మిక్సీకి పట్టుకోవాలి. ముట్టించుకొని ఒక బాండి పెట్టుకొని అందులో చెక్క, లవంగ, ధనియాలు, గసగసాలండి అవన్నీ దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇంకా తీసి కాస్త చల్లార్చుకుంటాం. ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగ అయితే వేయించుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేస్తున్నాను. ఇదంతా నీళ్లు పోయకుండా పొడి మసాలా అయితే పట్టాలి. మసాలా అయితే పట్టుకొస్తానండి. మూత తీసి కూర అయితే ఒకసారి కలుపుకుందాం. నాలుగు వైపులు కలుపుకుంటే ముక్క అనేది బాగా ఉడికిద్దండి. మూత పెట్టి ఇంకాసేపు ఉడకనిద్దాం. పొడి మసాలా అయితే పట్టుకొచ్చానండి, ఇలా పట్టుకుంటే సరిపోయిద్ది. ఒక కూర అయితే ఇంకోసారి అయితే మధ్యలో కలుపుతూ ఉండాలి, కూర కూడా అడుగంటకుండా ఉంటుంది. ముక్కలు కూడా 4 వైపులు బాగా ఉడుకుతాయి. ఈ నీళ్ళు ఉండవు కదండి, ఈ నీళ్ళన్నీ కూడా శుభ్రంగా ఇనిగిపోవాలి. అప్పుడే కూర అనేది మనకు బాగా మెత్తగా ఉడికిద్ది, ఫ్రై చేసినా కూడా బాగుంటుంది. మూత పెట్టి ఆ నీళ్ళు అయితే ఇరగనిద్దాం. చూడండి, నీళ్ళు అయితే శుభ్రంగా ఇనిగినాయండి, కూర కూడా సూపర్ ఉడికింది. ఇంకా ఇది దించి పక్కన పెట్టి ఒక బాండి అయితే పెట్టుకుందాము. కూర దించి పక్కన పెట్టుకుందామండి. స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టుకొని ఫ్రై కోసం అయితే పెట్టానండి. ఇది ఆయిల్ అయితే పోస్తున్నాను. ఫ్రైకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పట్టిద్దండి. ఆయిల్ వేడెక్కాక చికెన్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కిందండి, ఆయిల్ అయితే వేస్తున్నాను. కొద్దిగా దూరంగా ఉండి వేసుకోండి, చిట్టపట్లాడుతూ ఉంటాయి కాబట్టి. ఉడకబెట్టుకున్న చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి అసలు. సార్ అయితే ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా.
4 వైపులు కలుపుకోండి. కాస్త మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి, మరీ హైలో అయితే వద్దు. ఇప్పుడు ఈ ఫ్రై అయ్యే దాంట్లోనే మనకి చికెన్ అనేది మెత్తగా అనేది వచ్చిద్దండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే చికెన్ అనేది గట్టిపడిద్ది. మూత పెట్టి కాసేపు వదిలేద్దాం. మూత వేసి తీసి చూద్దామండి. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. సూపర్గా ఉంటుందండి. ఎప్పుడైతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడతామో అప్పుడే మనకి చికెన్ అనేది గట్టిగా లేకుండా అవుతుంది. ఈ చికెన్ 2 లెగ్ పీసులు అయితే మా మనవరాళ్ళ కోసం అయితే నేను వేసానండి. అవి అయితే పక్కకు తీస్తున్నాను. వాళ్ళు కారంతో తినరు కాబట్టి ఈ 2 పక్కకు తీసి మిగతా మసాలాలు అయితే వేస్తాను. చూసారు కదా, ఈ విధంగా మధ్యకి అటు ఇటు చికెన్ పక్కకు నెట్టి ఉల్లిపాయలు చూడండి, ఒక పెద్ద ఉల్లిపాయకి ముక్కలు చేసి పెట్టాను, అవి వేస్తున్నాను. ఒక 5 పచ్చిమిర్చి చీలికలు చేశానండి, అవి కూడా వేస్తున్నాను. ఇప్పుడు మంట కాస్త హైలో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు కాస్త ఆయిల్లో మగ్గనివ్వాలండి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయటం వల్ల కలుపుకోవటానికి కూడా మనకి కాస్త మసాలా అనేది బాగా వచ్చిద్ది. అందుకోసమని ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు అయితే తీసేసేయచ్చు. మామూలుగా అయితే ఇది వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. కలుపుకోవటానికి మనకి మసాలా అనేది ఉంటుంది. మూత పెట్టేసి కాసేపు ఉడకనిద్దాం. మళ్ళీ మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి, మాడకుండా. మూత పెట్టేస్తున్నాను. ఒకసారి అయితే మూత తీద్దామండి. చూసారు కదా, ఉల్లిపాయలు కూడా మగ్గిని. చికెన్ అంతా ఉల్లిపాయలు చికెన్ కూడా అంతా కలుపుకుందాం. కరివేపాకు అయితే వేస్తున్నానండి, ఒక 2 రెమ్మలకి. చూడండి, ఉల్లిపాయ అయితే కాస్త ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మసాలా అండి, పొడి మసాలా అయితే వేసాను కదా, అదే అయితే వేస్తున్నాను. ఒక స్పూన్కి వచ్చేసి సాల్ట్, ఒక 3 స్పూన్లకు వచ్చేసి కారం, పుదీనా, కొత్తిమీర. వేసిన మసాలాలన్నీ కూడా బాగా కలపాలి. చూడండి ఎలా కనపడుతుందో మనకి. ఇంత మసాలా కానీ ఉల్లిపాయలు వేయటం వల్ల బాగా మనకి కర్రీ అనేది వచ్చింది. మసాలా కలుపుకోవచ్చు, ఉట్టి ఫ్రైతోనే అన్నం తినేయచ్చు. చూడండి, మూత తీస్తుంటే వస్తుందండి, అంత కమ్మటి వాసన వస్తుంది. కడుపు నిండా అన్నం తినొచ్చు. ఎంత టేస్టీగా ఉందంటే ఫ్రై చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది అసలు. అంత బాగుందండి. చూడండి మీరే ఒకసారి చూడండి, చికెన్ కర్రీ ఎంత బాగుందో. చూడండి, ఇంక వేరే కూర అవసరం లేదండి దీనికి, ఇదే సరిపోయిద్ది. వేడిగా సరే పప్పుచారు చేసుకోండి. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చికెన్ ఫ్రై చేసి పప్పుచారు పెట్టండి. అస్సలు మిమ్మల్ని జీవితాంతం మర్చిపోరు, పొద్దుగుకులకి వస్తానే ఉంటారు. ఇదే రెసిపీ మిమ్మల్ని అడుగుతూ ఉంటారండి, అంత టేస్ట్ అయితే ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి లైట్గా కొత్తిమీర వేస్తున్నానండి, లైట్గా పుదీనా వేస్తున్నాను. పుదీనా స్మెల్, కరివేపాకు స్మెల్ మామూలుగా ఉండదు ఫ్రైలో, చికెన్ ఫ్రైలో. జీడిపప్పు అండి, అలా 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 చల్లేసేయాలి.
సింపుల్ అండి, చూసారు కదా. ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుందాం. అన్నీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయినాయి. అసలు వెరీ గుడ్ అంటారండి మీ వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు తింటే. ఇంకా టేస్ట్ అయితే చూద్దామండి. వేడి వేడిగా కాలిపోతుంది కాబట్టి కొద్దిగా చూస్తాను, ఎక్కువ తినలేను. టేస్ట్ అయితే చెప్తానండి. ముందుగా ముక్క చూడండి ఎలా ఉడికిందో చూడండి. సరే అయితే కాలిపోతుందండి. ఇట్లాగా మెత్తగా వచ్చేసిందండి ముక్క. ఫ్రై ఇలా చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా అయితే టేస్ట్ అయితే చేస్తానండి. అబ్బా, అమ్ముడు లెఫ్ట్ కుమ్ముడు సూపర్గా ఉందండి. ఈ విధంగా అయితే మీరైతే ట్రై చేయండి. ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేనండి, అంత టేస్ట్గా ఉంది ఈ ఫ్రై. గానా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఏదో ఒక ఆదివారం అయితే వచ్చింది కదా, ఆదివారం రోజు ఈ ఫ్రై చేసి పెట్టండి. దీనికి గోంగూర పచ్చడో పప్పుచారో చేయండి, సూపర్గా ఉంటుంది. మా వీడియోస్, మా వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా వంట కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి.